రేవంత్ రెడ్డి పరిపాలన అన్ని విధాలా ఎంకరేజ్ గానే ఉంది. ఎందుకంటే కొన్ని పనులు చేస్తలేడు, చెప్పిన వాగ్దానాలు కరెక్ట్ టైంకి ఇవ్వలేడు. 6 నెలలు చేస్తాడు, 6 నెలలు చేయలేదు. 3 నెలలు చేస్తాడు, 3 నెలలు చేయలేదు. సంవత్సరం అయిపోయింది. పరిపాలన చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే రైతుల గురించి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రైతుల గురించి రైతు బంధు లేదు 1 ఇయర్ నుంచి. ఒకటి రుణమాఫీ అన్నారు, అది అది రుణమాఫీ ఏకాగ్రంగా చేస్తా అని చెప్పిండు, అది ఏకాగ్రంగా లేదు. నేను రైతునే, 2 లక్షలు చేసిన అన్నాడు కదా. నేను రైతునే, నేను రైతు, నాకే కాలేదు. నేను రైతునే, నేను కాదంటలేదు, నేను రైతునే, నాకే కాదు. నాకు 3 ఎకరాల భూమి ఉంది. నేను రైతు. 1,20,000 ఉన్నా నాకే కాలేదు. 2 లక్షలు యాడ్ చేసిండ, ఎవరికి చేయలేడు. 1,20,000 ఉన్నాయి నాకు. కేసీఆర్ పరిపాలనలో 2 లక్షలు మాఫీ అన్నాడు, అది మిత్తిగా సరిపోయినాయి. ఈయన చేసిండు, ఆడికి కూడా సరిపోలే. అది 16 నుంచి 18 నుంచి అంటే అప్పుడు కేసీఆర్ చేస్తుందని చెప్పి మేము ఊరుకున్నాం. ఎవరైనా ఏదైనా దానికి సమాధానం చెప్పాల్సిందే కదా. కానీ రేవంత్ రెడ్డి పరిపాలన మాత్రం చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే మరి ఘోరంగా, ఎందుకు ప్రజలను హింసించడము, అవి మన మూసీ నది ఎమ్మడ, వాళ్ళ ఎంబడ, హైడ్రా ఎంబడ పడడం ఎందుకు? రైతులను చూడండి, గరీబులను చూడండి, ఏదో ఒకటి చేయండి. చేస్తారు కదా మీరు మళ్ళీ వచ్చింది. నాకు తెలిసిన కాడికైతే కాంగ్రెస్ పార్టీని కొంప ముంచడమే కేసీఆర్ రేవంత్ రెడ్డి వాళ్ళ పరిపాలన. థ్యాంక్ యూ అన్న.